షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసే విధానం పైన పూర్తిగా వైసీపీ అయితే దాన్ని వ్యతిరేకిస్తూ కూడా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేసింది. ఆ కార్యక్రమం ఈ రోజుతో పూర్తయిపోయింది. కోటి సంతకాల పత్రాలని 26 వెహికల్స్లో 26 జిల్లాల నుంచి కూడా తీసుకొచ్చి రాజ్భవన్ దగ్గర పెట్టారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, అలాగే ఈ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే ఎంపీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి, అలాగే నియోజకవర్గ సమన్వయకర్తలు అందరూ కూడా వచ్చి గవర్నర్ని కలిసి గవర్నర్కి మొత్తము ఈ కోటి అంటే వాస్తవంగా కోటి వరకు సంతకాల సేకరణ చేద్దాం అనుకున్నారు, కానీ 1,04,00,000 సంతకాల సేకరణ చేశారు. కాబట్టి దానికి సంబంధించిన మొత్తం ఆ వివరాలన్నింటినీ కూడా నేరుగా ఇక్కడ గవర్నర్కి వివరించడం జరిగింది. గవర్నర్కి వివరించడమే కాదు, అనంతరం మాజీ సీఎం జగన్ బయటకు వచ్చిన అనంతరం మీడియాతో కూడా మాట్లాడుతూ ప్రైవేటీకరణకి సంబంధించి పూర్తిగా తాము వ్యతిరేకమని, ఖచ్చితంగా ప్రైవేటీకరణ చేసే పరిస్థితి ఉంటే కనుక కోర్టుకు వెళ్ళైనా దాన్ని అడ్డుకుంటామని చెప్తున్నారు. పేద విద్యార్థులకి అలాగే పేదవాళ్ళకి ఖచ్చితంగా ఇది ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుందనేది జగన్ చేస్తున్న ఆరోపణ. దాంతోపాటు పూర్తిగా గవర్నమెంట్ మరో పక్కన ఖచ్చితంగా పీపీపీ విధానంలో అయినా కూడా మొత్తం మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తామని, కానీ ప్రభుత్వం పేరుతోనే నడుస్తాయని చెప్పి చంద్రబాబు చెప్తున్నా కూడా అది అంతా జరిగే పని కాదని జగన్ కొట్టివేస్తున్నారు. అయితే ప్రస్తుతం నా వెనకాల కనబడుతున్నాయి చూడండి, ఇది ప్రస్తుతానికి మొత్తము ఈ 1,04,00,000 మొత్తము ఈ సంతకాలు పెట్టిన వారందరికీ సంబంధించి ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన ఒక్కొక్క వ్యాన్ ఇది. సో ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తున్నాం, ఇది దేవినేని అవినాష్, ఇది ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించిన వ్యాన్. సో దీని తర్వాత పక్కన చూస్తుంటే శ్రీకాకుళం జిల్లా, ఆ తర్వాత అటు పక్కన సత్యసాయి జిల్లా, ఇలాగ జిల్లాల వారీగా ఇక్కడ ఏర్పాటు చేశారు మొత్తం వెహికల్స్ అన్నింటినీ కూడా. అయితే మనం చూడొచ్చు లోపల ఈ కోటి సంతకాలకి సంబంధించి మొత్తం ఏ విధంగా ఇక్కడ బాక్సులో పెట్టారో చూడొచ్చు. దీన్ని రాజ్భవన్కి సంబంధించిన అధికారులు వచ్చారు, క్షుణ్ణంగా వీటిని పరిశీలన కూడా చేశారు. పరిశీలన చేసిన అనంతరం ఈ మొత్తము 1,04,00,000 ఈ మొత్తం పత్రులన్నిటికీ కూడా, అంటే ఈ మొత్తం ఈ పేపర్స్ అన్నిటినీ కూడా ప్రస్తుతం ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఈ సంతకాలు చేసిన అన్ని పత్రాలకు సంబంధించి ప్రతిదీ కూడా డిజిటలైజేషన్ చేశామని చెప్పి పార్టీ నాయకులు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ 1,04,00,000 సంతకాలు చేసిన, అంటే ప్రైవేటీకరణను నిరసిస్తూ చేసిన ఈ సంతకాలకు సంబంధించిన ఈ పత్రాలన్నింటినీ కూడా ప్రస్తుతం ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతున్నారు. అయితే మొత్తం నాయకులంతా కూడా మొదట అయితే తాడేపల్లి నుంచి నేరుగా జగన్ రాజ్భవన్కి వస్తారన్నారు, కానీ మధ్యలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర, పిడబ్ల్యూగొండ దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఆగారు. అక్కడ అంబేద్కర్కి నివాళులు అర్పించిన అనంతరం నేరుగా ఆయన రాజ్భవన్కి వచ్చారు. దాదాపు 40 నిమిషాల పాటు మాజీ సీఎం జగన్ రాజ్భవన్లోనే గవర్నర్ని కలిశారు. 40 నిమిషాల తర్వాత ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన చాలా వరకు కూడా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తే ఏమవుతుంది అని కూడా ఆయన వివరించడం జరిగింది. దాంతోపాటు ప్రభుత్వ తీరును కూడా ఆయన ఎండగట్టడం జరిగింది. సో ఓవరాల్గా చూసిన ఖచ్చితంగా దీనిపైన నిరసన, ఈ యొక్క సంతకాల సేకరణే కాదు, దీని తర్వాత కూడా ఖచ్చితంగా ఈ ఆందోళన అయితే కొనసాగిస్తాం, ప్రైవేటు మెడికల్ కాలేజీని ప్రైవేటు పరము అడ్డుకుంటామని చెప్పి జగన్ చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే రాజ్భవన్ దగ్గర ఇప్పుడే జగన్ అందరినీ కలిసి, అంటే రాజ్భవన్ దగ్గర గవర్నర్ని కలిసిన అనంతరం నాయకులందరితో మాట్లాడిన అనంతరం జగన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ సంతకాల సేకరణ కార్యక్రమం అయితే ఈ రోజుతో ముగిసినట్టుగానే భావించాలి. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ.